వాళ్ళ శోభనం జరిగేలా మంగమ్మకు నేను మాటైనా చెప్తాను, లేదా ఆ బాధ్యత నాది అనుకుని వాళ్ళ శోభనం జరిపించి నేనన్న మాట నిజం చేస్తాను. బాధపడకు, బాధపడకు సావిత్రి, బాధపడకు. చూడు, కళ్ళు తుడుచుకో. పిల్లలు నీ కంటతడు చూస్తే బాధపడతారు. ఇక వాళ్ళ సంగతి నాకు వదిలే, నువ్వు నిశ్చింతగా ఉండు. భాగి, వాళ్ళు వెళ్తా ఉంటున్నారు, పదండి, రండి. సరే రామ్మా, రా. అమ్మా హారతి, నాకు తాంబూలం ఇవ్వు, నేను వెళ్తాను. అప్పుడే వెళ్తానంటావేంటి? భోంచేసి వెళదు గాని ఉండమ్మా. లేదు పిన్నిగారు, వారొక్కరే ఉన్నారు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వస్తాను పిన్నిగారు. సరే, నీ ఇష్టం. హారతి, పిన్నికి తాంబూలం ఇయ్యమ్మా. వస్తాను సీత, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా ఉండమ్మా, మేం కూడా వచ్చేస్తాం. మీరెలా వెళ్తారు? భోజనాలు చెయ్యాలి, కట్నాలు పెట్టాలి. ఒట్టి చేతులతో పంపిస్తే మంగమ్మ ఊరుకుంటుందా? ఉతికి నన్ను ఆరైదు. సావిత్రి, నేనున్నానమ్మా, నువ్వేం దిగులు పడకు. అలాగే పిన్నిగారు, వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళిరా. వాళ్ళని అలా వదిలేస్తే నాకు నా మనవడికి మంగళం పాఠం ఖాయం. వాళ్ళు మళ్ళీ నా ఎదుట పడే ధైర్యం చేయకుండా ఏదో ఒక ఎత్తేయాలి. దెబ్బతో ఆ అమ్మమ్మ మనవరాలు వైజాగ్ నుంచి మకాం ఎత్తేయాలి. బావా, ఏంటి? మా అమ్మ వెళ్ళేటప్పుడు అదోలా ఉంది. ఓసారి ఇంటికెళ్ళి మా అమ్మతో మాట్లాడొస్తాను. వెళ్ళు వెళ్ళు, నెక్స్ట్ అక్కడే కదా ఉండేది. రఘురాం, నువ్వు కూడా ఇంటికెళ్ళిపో. స్వర్ణ మా అమ్మతో ఏదో మాట్లాడాలంట. ఏంటి, ఇప్పుడేగా మీ అమ్మ ఇక్కడ కలిశారు? ఏవో దాని డౌట్స్ దానికున్నాయి, క్లారిఫై చేసుకోవాలంట. స్వర్ణ అదోలా ఉంది ఎందుకు? అదే చెప్పాను కదా, ఏదో డౌట్. సాకేత్, వీళ్ళు వాళ్ళ అమ్మని కలవాలంట. డ్రాప్ చేసి వెళ్దామా? ఏంటి, నా కార్ ఏమన్నా కాల్ ట్యాక్సీనా, నేను డ్రైవర్నా? వద్దులే రఘురాం, మేము ఆటోలో వెళ్ళిపోతాం. మీ రేంజ్కి అదే కరెక్ట్. స్ట్రీట్ లైట్ కింద చదివి అమెరికా ప్రెసిడెంట్ అయిన వాళ్ళ సంగతి మర్చిపోకు. మరి స్ట్రీట్లోనే బతికి స్టేట్ లెవెల్కి ఎదగండి. ఇప్పుడేదో ప్యాలెస్ లో ఉండి సుఖం అనుభవిస్తున్నామని అనుకోకు. ఏయ్, సీత, వాడి సంగతి తెలిసిందే కదా, వదిలే. మీరు వెళ్ళండి. స్వర్ణ, పద, వెళ్ళొస్తాం. వెనక చూసింది చాలే, పద. ఏమీ తోచక అమ్మతో చెప్పమన్నాను, కానీ అమ్మ మాత్రం ఏం చేయగలదే? నిజమే అక్క, కానీ అమ్మకు చెప్తే నాన్నకు చెప్తుంది కదా. నాన్నైనా అమ్మమ్మ గారిని కన్విన్స్ చేస్తాడేమో అని. అది కూడా ఆలోచించదగ్గ విషయమేనే. నాన్న అంత ధైర్యం చేయగలరంటావా? ఏది చేసినా అమ్మే చేయాలి. ఓసారి ఆ పెద్దావిడిని ఎదిరించొచ్చానని చెప్పాడు, గుర్తుందా? ఆ భగవంతుడు తప్ప ఇంకెవరూ నిన్ను ఆపద నుంచి బయటపడేయలేరని నాకు అనిపిస్తుంది. చెయ్యాల్సిన ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నా నుదుటన ఏం రాసిందో అదే జరుగుతుంది. నాకు భయంగా ఉందక్క. తాతయ్య గారు ఇంతవరకు ఏ సలహా ఇవ్వలేదు. ఇంకా మనం అమ్మకన్నా చెప్పకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం.
అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ఏమన్నా కానీ చెప్పి తీరాల్సిందే. అది కాదక్క, అమ్మ నువ్వు పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుంది. ఇప్పుడు ఇలా అబద్ధం చెప్పానంటే ఏం చేస్తుందో అని భయం ఓ పక్క. నాన్న అసలే హార్ట్ పేషెంట్, ఏం జరుగుతుందో అన్న భయం ఇంకో పక్క. తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మ కూతుళ్ళ క్షేమం కోరేదే, మన కోసం ఏదైనా చేయగలదు అన్న చిన్న నమ్మకం నాకుంది. ఏదైనా చేయగలదు కానీ ఆ పెద్ద ఆవిడంటే భయపడుతుంది. ఆ భయం కూడా మన క్షేమం కోరే. తను ఎదురుపడి ఆవిడతో ఎన్ని ఛాలెంజ్లు చేయలేదు. అలా రియాక్ట్ అయితే మనల్ని సమర్థించి ఆవిడతో యుద్ధానికి దిగుతుంది. నువ్వెంత నచ్చ చెప్పినా నా కాళ్ళు వణుకుతున్నాయక్క. పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? వద్దక్క, నువ్వేం కంగారు పడికే. ఆ భగవంతుడు అంతా మంచి జరిగేలా చేస్తాడు. ఏరా నలుగురెళ్ళి ఇద్దరే తిరిగి వచ్చారు? వాళ్ళు మా ఇంటికి వెళ్తామంటే నేనేం చేయాలి? చంకనెత్తుకొని రావాలా? అవునరా, చంకన బిడ్డనెత్తుకునే అదృష్టాన్ని కలిగించిన పెళ్ళాన్ని చంకనెత్తుకునే రావాలి. మరి రేపు సీమంతం అని తెలుసు కదా, అలా ఎలా వెళ్ళనిచ్చావు? అది అక్కడికెళ్ళి ఏ అడ్డమైన గడ్డో తింటే సీమంతం ఏం కావాలి, దాని ఆరోగ్యం ఏం కావాలి? వెళ్ళు వెళ్ళి దాన్ని తీసుకురాపో. వీడికైతే వీడి పెళ్ళాం ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. కానీ అదలా కాదుగా, పోరా వెళ్ళు. చూడు నానమ్మ, మీరు ఏమన్నా అనుకోండి, మధ్యలో మా విషయం తేవద్దు. రాయ్, నీతో నాకే ఉంటారా మాటలు? సాకేత్, నువ్వు వెళ్ళరా ముందు. నేను వెళ్ళను. నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక గొడవేగా. నువ్వు వెళ్ళకపోతే నేను ఊరుకుంటాను అనుకున్నావురా? అక్కడ దాన్ని ఉండనిస్తానా? నేనే వెళ్ళి తీసుకొస్తాను. డ్రైవర్, డ్రైవర్. అమ్మా, ఏంటే ఇప్పుడేగా అక్కడ కలిసాం? వస్తున్నావు అంటే ముగ్గురం కలిసే వచ్చేవాళ్ళం కదా. అవును, అల్లుళ్ళేరి? వాళ్ళు రాలేదమ్మా, మేమే వచ్చాము. ఏంటి అలా ఉన్నారు? అబ్బే అదేం లేదమ్మా, మేం బానే ఉన్నాం. మీరు వాళ్ళకి చెప్పే వచ్చారా? చెప్పే వచ్చాము. ఇదేంటో అమ్మని కలవాలి అంటుంది, అందుకే వచ్చాము. ఏంటే స్వర్ణ? ఏంటో అర్థం కావడం లేదమ్మా. నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. కడుపులో భయంగా ఉందమ్మా. కడుపుతో ఉన్నప్పుడు నెలలు పైబడ్డ కొద్దీ ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. నువ్వు తల్లివయ్యేదాకా తల్లి దగ్గరే ఉండాలనిపిస్తుంది. అమ్మా, నాన్న వాళ్ళు లేరా? లేరమ్మా, బాబాయ్, నాన్న, పిన్ని శ్రవణ్ణి కలిసొస్తామని హాస్టల్కి వెళ్లారు. దీనికి మధ్యాహ్నం ఎవరో ఫ్రెండ్ కనిపించిందంట. అప్పటి నుంచి ఇది తెగ భయపడిపోతుందమ్మా. దేనికి? ఆ అమ్మాయి ఏదో కారణం వల్ల వాంతులు చేసుకుంటే అత్తగారు వాళ్ళు నెల తప్పిందని ఆ అమ్మాయికి నిజం చెప్పే అవకాశం లేకుండా చేశారంట. చివరికి అది కడుపు కాదని తెలిసి మోసం చేస్తావా అని పుట్టింటికి తరిమేశారంట. దానికి నీకు భయం ఎందుకే? అది కాదమ్మా, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. ప్రశాంతంగా ఉండు, పండంటి బిడ్డను కంటావు. ఒకవేళ నీ కూతుళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే? నాది అలాగే నిజం కాకపోతే? ఛ, ఏంటి ఆ పాడు మాటలు? ఒకవేళ మళ్ళీ అపశకున మాటలు మాట్లాడకే. అది కాదమ్మా, నా మాట పూర్తిగా విను. విననుగాక వినను. కలలో కూడా అలాంటి ఆలోచనలు రానివ్వకు. నిజంగా గనక అలాగే జరిగితే నేను నాన్న ఊరేసుకుని చేస్తాం.
ఆవేశపడకమ్మా. అసలే అడుగు గండల్లా ప్రతి క్షణం భయం భయంగా బతుకుతుంటే మీరేంటే పనిగట్టుకొచ్చి ఇంకా భయపెడుతున్నారు? అసలే రకరకాల సమస్యలతో మీ పెళ్లిళ్ళు ముడిపడ్డాయి. ఏదో మీ సంసారాలు కాస్త కుదుట పడుతున్నాయని నా మనసు కాస్త స్థిమిత పడుతోంది. అది కాదమ్మా ఇది కాదమ్మా, ఎవరికో ఏదో జరిగితే నాకు అదే అయితే అని అంటావేంటి? గుండె పగిలే మాటలు మాట్లాడుతున్నారేంటే? అమ్మా, స్థిమిత పడ్డామని కుదుట పడ్డామని నువ్వు అనుకుంటున్నావు, కానీ మా అత్తగారు అప్పగించిన బాధ్యతల కోసం నేను దాని సంసారం గాడిలో పడ్డానికి అది స్వర్ణ స్వర్ణ అదిగో అమ్మమ్మ గారు వచ్చారు, పదండి. ఏమిటే, నిన్న అసలు అక్కడికి పంపించడమే తప్పనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చావా? రేపు సీమంతం అని తెలీదా నీకు? పుట్టింటి నుంచి ఇవిడ తెచ్చి పెట్టేలోగా నోరు ఆపుకోలేకపోయావా? ఎందుకు వచ్చావే? అమ్మమ్మ అదే ఏయ్, వివరణలేమీ అవసరం లేదు, ముందు బయలుదేరు. పిన్ని గారు, సాగదయ్యకు. అది నువ్వు ఏం చెప్తారో నాకు తెలుసు. ఏయ్, మాట్లాడకుండా బయలుదేరండి. ఎక్కడదే ఆ కాసుల పేరు? రుక్మిణి కళ్యాణంలో హారతి పాట పాడాను. ఆ భాగీరథి గారు హారతి పళ్ళంలో కానుకగా ఇది వేశారు. ఏమిటే, నువ్వు హారతి పడితే హారతి పళ్ళెంలో అది కాసుల పేరు వేసిందా? అది వేస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావే? ఎవరే ఎవరే నువ్వు? ఏయ్, పెట్టే చెయ్యే గాని చెయ్యి చాచడం తెలియని పిఠాపురం వంశానికి ఓడలివే నువ్వు. ఎలా తీసుకున్నావే ఎలా తీసుకున్నావే నువ్వు? ఆ భాగీరథి ఇట్నుంచి నరుక్కుంటూ వచ్చి వీళ్ళని కలుపుకొని నన్ను గెలవాలని చూస్తుందా? ఇప్పుడు అర్థమైందే మీరిక్కడికి ఎందుకు వచ్చారు. ఏమే స్వర్ణ, దానికేనా నీకు ఏమైనా ఇచ్చిందా? లేదమ్మమ్మ. దాని పెట్టుబడులు నా కంట పడకుండా పుట్టింట్లో దాచిపెడదామని వచ్చారా? అర్థమైందే మీరిక్కడికి ఎందుకు వచ్చారు. ఏమే స్వర్ణ, దానికేనా నీకు ఏమైనా ఇచ్చిందా? లేదమ్మమ్మ. దాని పెట్టుబడులు నా కంట పడకుండా పుట్టింట్లో దాచిపెడదామని వచ్చారా? ఏయ్, ముందా గొలుసు తీయవే. సావిత్రి, ముందది తీసుకొని రేపు భాగీరథి ఇంటికెళ్ళి మంగమ్మ ఇంట్లో వాళ్ళు దానాలు ఇచ్చేవాళ్లే కాని పుచ్చుకునే వాళ్ళు లేరని చెప్పి దాని మొహాన కొట్టిరా. ఏయ్, ఇవ్వవే సీత. బయలుదేరండి. బయలుదేరండి. డ్రైవర్ మేడం, పోనీ.
లేని కడుపుకి సీమంతం చేసుకుంటున్నావు. సిగ్గులేదు? నేను కాదు సిగ్గుపడాల్సింది, నువ్వు. నేను సిగ్గుపడటం ఏంటి? తాలి కట్టిన పెళ్ళం కాపురానికొచ్చి ఏడాది దాటింది. అయినా నిజంగా జరగవలసిన సీమంతం జరిగేలా చెయ్యనందుకు నా ఇష్టం లేకుండానే నాకు పెళ్ళానివయ్యావు. నీతో కాపురం ఏంటి? ఆ ముక్క మండపంలో చెప్పాలి. అప్పుడు మౌనంగా తాలి కట్టి అత్తారింటికి కోడలుగా వచ్చాక ఇష్టం లేదు కాపురం చెయ్యను అనడం పెరిగితనం. ఆడపిల్లైనా మా అక్క ఎంత ధైర్యంగా చీపో నీతో పెళ్ళొద్దు అనంది. ఆ మాత్రం ధైర్యం చేయలేకపోయావు. నన్ను కాదని మరో పెళ్లి చేసుకునే ధైర్యం ఎలాగో లేదు. మరి కాపురం చేయడానికి ఏమైంది నీకు? బాగా తెగబడి మాట్లాడుతున్నావు. నువ్వు తెగించినప్పుడు నేనైనా తెగపడాలి కదా. ఆ ప్రయత్నమే చేశా. నువ్వసలు మనిషివైతేగా. ఎంతసేపు అవతల వాళ్ళ కాపురాల్లో నిప్పులు పొయ్యాలని చూడ్డమే కాని నీ కాపురం నిలబెట్టుకోవాలని చూడ్డం మాత్రం తెలీదు. ఈ దొంగ సీమంతమైనా నీ మనసు మార్చి అసలు సీమంతం వైపు నడిపిస్తుందేమో చూడాలి. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. నా ఆశ నిజం కాకపోతే నువ్వే అబాసు పాలవుతావు. నలుగురిలో నవ్వులు పాలవుతావు. ఇది అబద్ధమైనా నీ పరువు కాపాడుతుందని సంతోషపడు. అబద్ధం అబద్ధం పరువును కాపాడటం ఏంటే? ఈ నాటకం నేనాడకపోయుంటే నీ అసమర్థత గురించి కథలల్లేవారు. షటప్! పిచ్చి పిచ్చిగా వాగావంటే మెడ పట్టి బయటికి గింటుతా. ఇప్పుడే ఆ నలుగురిలో నిజం చెప్తా. గెంటు, నేను ఆ నలుగురు ముందే అడుగుతాను. నాలో లోపమేంటి? అందం లేదా? పిల్లల్ని కనే అర్హత లేదా? ఎందుకు నాతో కాపురం చేయడం లేదని నిలదీస్తాను. చూడు బావా, నేను బయటపడ్డప్పుడు నిన్ను బయట ఇక మానను. నేనొక అబద్ధం చెప్పి ఇంతకాలం నెట్టుకు రావచ్చు. మరో అబద్ధం ఆడితే నీ బతుకే అబద్ధమైపోతుంది. నలుగురిలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి తీసుకొస్తా. చూడు బావా, నేను బయటపడ్డప్పుడు నిన్ను బయట ఇక మానను. నేనొక అబద్ధం చెప్పి ఇంతకాలం నెట్టుకు రావచ్చు. మరో అబద్ధం ఆడితే నీ బతుకే అబద్ధమైపోతుంది. నలుగురిలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి తీసుకొస్తా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదు, స్ట్రైట్ గా చెప్తున్నా. నా అబద్ధంతో పాటు నీ నిజం కూడా బయటపడుతుంది. నేను సర్దుకుపోయే కొద్దీ నువ్వు వద్దనుకుంటూ వస్తున్నావు. నేను ప్రేమిస్తే నువ్వు ద్వేషిస్తున్నావు. నేను ఆపేక్ష పడితే నువ్వు కక్ష కడుతున్నావు. దగ్గర వాళ్ళను చూస్తే అసహించుకుంటున్నావు. అలాంటప్పుడు అబద్ధపు సీమంతాలు, అబద్ధపు అబోర్షన్స్ నీకు కాస్తైన విలువిస్తాయి. లేకపోతే కానివ్వే. ఇంకెంతకాలం ఈ నాటకం? 4 నెలలైతే నేను చెప్పడం కాదు, నిజం దానంతట అదే బయటపడుతుంది. నిమిషం ముందు జరిగిన దాని గురించి మనం చెప్పగలం. నిమిషం తర్వాత జరగబోయేది ఎవరు చెప్పలేరు. అలాంటిది 4 నెలల కాలం ఉంది. ఏది ఏవైనా కావచ్చు. నువ్వు మారి నన్ను సమర్థించొచ్చు, నేను మారి మరి ఏదైనా చెయ్యొచ్చు. చూద్దాం ఎవరు ఎవరిని ఏం చేస్తారు. నీ మోసం బట్టబయలవటం ఖాయం. నిన్ను గ్రాని అవతలికి పంపటం కూడా ఖాయం. హ, నీ మూర్ఖత్వం మారకపోతే ఎవరేం చేస్తారు? అదే గ్రానీతో నీకు నేను బుద్ధి చెప్పించకపోతే చూడు. చూద్దాం. చూద్దాం. నిజంగా తలదించుకోవాల్సి వస్తే తనువే చాలిస్తాను. ఇలా నీతో అబద్ధపు సంసారం చేయడం కన్నా చావడం నయం. చావవే, చావు. నాకు చెప్తే భయపడతాననుకుంటున్నావా? అమ్మకి అసలు విషయం చెప్తే నీ సీమంతం చర్చ అవుతుంది, ఆ తర్వాత రచ్చ అవుతుంది.